పురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు తెలుగువారు ఎక్కడున్నా ఒకటే అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో అంతర్జాతీయ తెలుగు మహాసభల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ విజన్ 2047 తయారు చేశారని 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఉంటుందని తెలిపారు. ఈ దేశంలో జీరో పావర్టీ మన అందరి లక్ష్యం కావాలన్నారు. జీరో పావర్టీ ఉండాలంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అవసరమన్నారు. ప్రస్తుతం దక్షిణ భారతదేశం జనాభా తగ్గిపోతుందని, జనాభా విషయంలో జాగ్రత్త పడగలిగితే ఈ ప్రపంచాన్ని పరిపాలించే శక్తి భారతదేశానికే ఉంటుందన్నారు. ఎక్కడున్నా కూడా తెలుగు భాష మీద, మన సంప్రదాయాలపైన, మన సంస్కృతిపైన ఉండే అభిమానంతో మీరందరూ కూడా ఒక విషయం చెప్పాలంటే, ఆంధ్రాలో తెలంగాణలో ఉండే తెలుగువారి కంటే భాషని సాంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారే అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కూడా మీలో కొంతమంది ముందుకొచ్చి తెలుగు ఏంజల్స్ అని ఒక నూతనమైనటువంటి ఒక ఆర్గనైజేషన్కి శ్రీకారం చుట్టారు. మనం అందరం కానీ సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.